ఇవాళ బియ్యపిండితో చెకోడీలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. దీనికోసము నేను 2 కప్పుల బియ్యపిండి తీసుకున్నానండి. అందులోనే ఉప్పు, కారము, నువ్వులు, జీలకర్ర, వాము, కొంచెం పసుపు కూడా వేసేసి ఫస్ట్ కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క గ్లాస్ బియ్యపిండికి 1:30 గ్లాస్ నీళ్ళు పడుతుందనమాట. సో, నేను 2 కప్పుల బియ్యపిండి తీసుకున్నా కాబట్టి 3 కప్పుల వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఫస్ట్ అన్నీ కలుపుకున్నాను. తర్వాతనే స్టవ్ ఆన్ చేసి మీడియం టు లో పెట్టేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలనమాట. ఇదొక్కటే కొంచెము కష్టం, కానీ మిగతాదంతా కూడా ఈజీ అండి. కష్టం అంటే కష్టం అని కూడా కాదు. అది కలపెట్టడమే అనమాట. అది పట్టుకొని నీట్‌గా కలపెట్టుకోవాలి. అడుగంటుకోకుండా కలబెట్టుకోవాలనమాట. ఇది కూడా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలబెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా! కలబెట్టేటప్పుడు అలా థిక్ అవుతూ ఉంటదనమాట గట్టిగా. సో, మనము ఏదైనా అట్లా కడాయి పట్టుకునేది ఉంటే పెట్టుకొని కలుపుకుంటే బావుంటుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిందని చూస్తున్నారు కదా! గట్టిగా ఎలా వచ్చిందో. ఇలా వచ్చేంత వరకు మనము సిమ్‌లో కలబెట్టుకోవాలనమాట. ఇలా వచ్చినప్పుడు మనం ఇంగ స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని, చేతికి ఆయిల్ పట్టిచ్చేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా రోల్ చేస్తే బాగా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగొస్తుందండి. సో, ఇలా పెద్దగా చేస్తే వీడియోలో కనిపిస్తుందని చెప్పేసి నేను ఫస్ట్ ఇలా పెద్దగా చేసి చూపిచ్చాను. తర్వాత మనకు నచ్చినంత సైజ్ కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఫస్ట్ అలా పెద్దగా చేసి తర్వాత చిన్న చిన్న చెకోడీలాగా చేశాననమాట. అలా చేసినవి అన్నీ కూడా ఇలా ఆయిల్‌లో మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని రోస్ట్ అయ్యేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇంతేనండి. చూస్తున్నారు కదా! చాలా చాలా క్రిస్పీగా, టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట. సో, ఇలా ఈవినింగ్ స్నాక్స్ చేసుకొని కాఫీతో పాటు ఎంజాయ్ చేస్తే చాలా బావుంటుంది. సో, ఇంతేనండి. నచ్చింది కదూ! ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.